హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. మోటోరోలా P40 ఫోన్ రాబోతుంది. దాని గురించి మోటో G7 పవర్ ఇండియన్ ప్రైస్ గురించి, సామ్సంగ్ S10 ఫుల్ స్పెక్స్ గురించి, సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉంది. సో ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. చేసే ముందు ఈరోజు మార్నింగ్ నేను ఒక పోల్ వేశాను మన కమ్యూనిటీ ట్యాబ్లో. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎలా ఉంటే నచ్చుతుంది అని ఒక పోల్ అయితే వేశాను. సో దానికి ఎక్కువ న్యూస్లు అన్న ఆప్షన్కి 8% ఓట్ చేశారు. ముఖ్యమైన న్యూస్లో విశ్లేషణాత్మకంగా అన్న ఆప్షన్కి 90% ఓట్ చేశారు. వేరే ఏదైనా కమెంట్ చేయండి అంటే ఒక 2% అయితే కమెంట్ చేశారు. సో 2% కమెంట్స్లో మనకి కొంత ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేయమన్నారు, అనలిటికల్గా యూజ్ అయ్యేది కూడా చెప్పమన్నారు డైలీ టెక్ న్యూస్లోనే. సో దానికోసమే నేను క్వశ్చన్ ఆఫ్ ద డే లేదా టాపిక్ ఆఫ్ ద డే అని రోజు ఒక 1 minute 2 minutes ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు రెగ్యులర్గా మన వీడియోస్ కింద కమెంట్స్ కింద అడిగే ఒక క్వశ్చన్ గురించి ఒక 1 or 2 minutes టెక్ న్యూస్ స్టార్టింగ్ లేదా ఎండింగ్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీ ఒపీనియన్ బట్టి ఆ క్వశ్చన్ ఆఫ్ ద డే ప్రతిరోజు టెక్ న్యూస్ స్టార్టింగ్ ఉంచమంటారా లేదా ఎండింగ్ ఉంచమంటారా చెప్తే అదే మనం కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టే మన టెక్ న్యూస్ అయితే ముందుకు తీసుకెళ్దాం. సో ఈరోజు అయితే ఒక క్వశ్చన్ అయితే పిక్ చేశాను. చాలామంది అడుగుతున్నారు, అన్న 5G ఎప్పుడు ఇండియాకి ఎప్పుడు వస్తుంది, 5G అన్ని ఫోన్స్లో పనిచేస్తుందా, 5G సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మన ఫోన్లో ఇన్స్టాల్ చేయొచ్చా, అండ్ 5G వస్తే 4G పని అయిపోయినట్లేనా. సో ఫ్రెండ్స్, ముందుగా 5G అయితే ఇప్పట్లో ఇండియాకి రాదు. సో ఎందుకంటే మినిమం ఇంకొక 1 year అయితే ఈజీగా పడుతుంది. 5Gకి సంబంధించి స్పెక్ట్రమ్ అలొకేషనే ఇండియాలో కాలేదు. దాన్ని వాళ్ళు 2019 అంటే ఈ ఇయర్ ఆగస్ట్లో వాళ్ళు అలొకేట్ చేసే అవకాశం అయితే ఉంది స్పెక్ట్రమ్ని. సో 2019 ఆగస్ట్లో వాళ్ళు స్పెక్ట్రమ్ని అలొకేట్ చేస్తే మళ్ళీ మనకి 5G రావడానికైతే ఒక 8 to 12 months, ఒక 1 year వరకు అయితే పడుతుంది. సో మొత్తం మీద 2020 సమ్మర్ వరకు అయితే మనకి 5G వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 5Gని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే 5G మన ఫోన్లో పనిచేయాలంటే దానికి సపరేట్ మోడమ్, రేడియో కూడా అవసరం. ఇప్పుడు వచ్చే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్లో కొన్ని ప్రాసెసర్స్ మనకి 5G మోడమ్తో వస్తాయి. సో వాటిలోనే మనకి ఫస్ట్ అయితే 5G పనిచేస్తుంది. తర్వాత రానున్న కాలంలో బడ్జెట్ ఫోన్స్లో స్నాప్డ్రాగన్ 710 మేబీ కొత్త 800 సిరీస్ ప్రాసెసర్ అయితే రావచ్చు. సో ఆ ప్రాసెసర్లో లేదా మీడియాటెక్ ఎక్సినోస్ ఏ ప్రాసెసర్ అయినప్పటికీ ఆ ప్రాసెసర్లో కూడా మనం ఈ 5G మోడమ్తో మళ్ళీ కొత్త ప్రాసెసర్ని అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మిడ్ రేంజ్ ప్రాసెసర్లో అయితే 5G పనిచేయదు. సో దానికి సపరేట్ మోడమ్ అండ్ రేడియో కావాలి. ఇప్పుడున్న ప్రాసెసర్లో లేవు. సో ప్రజెంట్ ఫస్ట్ అయితే మనకి 855లో ఈ 5G సపోర్ట్ అయితే వస్తుంది. సో చాలా టైం పడుతుంది, మినిమం 1 year అయితే ఈజీగా పడుతుంది. సో మీరు 5Gతో ఫోన్ కావాలంటే మీరు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వచ్చే ఫోన్నే ఫస్ట్ కొనాలి. సో బడ్జెట్ సెగ్మెంట్లో ఇప్పుడే 5G ఫోన్స్ అయితే రావు, ఒక 1 year అయితే పడుతుంది. సో 5G ఫోనే మీకు కావాలనుకుంటే ఇప్పుడు వచ్చే 855 ప్రాసెసర్తో ఫోన్ అయితే కొనండి, మీకు 5G సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కింద కమెంట్ చేయండి ఈ క్వశ్చన్ ఆఫ్ ద డే లేదా టాపిక్ ఆఫ్ ద డే పేరు ఏదైనా, మీరు వేరే ఏదైనా సజెస్ట్ చేయొచ్చు. రోజు ఒక క్వశ్చన్ గురించి లేదా ఒక టాపిక్ గురించి అయితే మన టెక్ న్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్కరోజు కొంచెం లెంత్ ఉండొచ్చు. సో మీరు వద్దంటే దాన్ని తగ్గిద్దాం. సో డెడికేటెడ్గా ఒక వీడియో చేయొచ్చు, నాకు టైం ఉండట్లేదు. సో అందుకే మన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే టెక్ న్యూస్లోనే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ టెక్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఫస్ట్ న్యూస్ మనకి మోటోరోలా నుంచి. మోటోరోలా P30కి సక్సెసర్ మోటోరోలా P40 అయితే త్వరలో రానున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో మనకు ఆల్రెడీ మొన్న లీక్స్ వచ్చాయి, ఎక్సినోస్ ప్రాసెసర్తో ఒక మోటోరోలా ఫోన్ రాబోతున్నట్లు. సో ఆ ఎక్సినోస్తో రాబోయే మోటోరోలా ఫోన్ మోటోరోలా P40. సో ఈ మోటోరోలా P40లో 10 nanometer ఆర్కిటెక్చర్తో బిల్డ్ అయిన సామ్సంగ్ ఎక్సినోస్ 9610 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ మోటోరోలా P40 మనకి మోటోరోలా One Power ఇండియాలో లాంచ్ అయింది కదా, సో దానికి సక్సెసర్. సో ఇండియాకి ఈ P40 వేరే నేమ్తో రావచ్చు. సో P30 ఇండియాకి మోటోరోలా One Powerగా వచ్చింది. సో P40 ఇండియాకి వేరే నేమ్తో రావచ్చు. సో ఏదేమైనా ఈ మోటోరోలా P40లో మరో హైలైట్ ఫీచర్ ఏంటంటే ఇది 48 MP కెమెరాతో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్లో భాగంగానే వస్తుంది. సేమ్ మనకి మోటో వన్ పవర్ ఇండియాలో ఎలా వచ్చిందో అలాగే. అండ్ 3500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ ఫోన్ వస్తున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్లో మొదటిసారి మోటోరోలా One Power లేదా మోటోరోలా P సిరీస్ ఫోన్స్లో మనకి NFC ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ బ్లూ అండ్ గోల్డ్ కలర్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, రానున్న రోజుల్లో మనకి ఈ మోటోరోలా P40 ఇండియాకి వచ్చేసరికి పేరు మారుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. వివో V15 Pro లాంచ్ను దృష్టిలో పెట్టుకుందో ఏమో తెలియదు కానీ ఒప్పో అయితే తన ఒప్పో F11 Proని త్వరలో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఈరోజు ట్విట్టర్లో అయితే వాళ్ళు టీజర్ని రిలీజ్ చేశారు.
సో ఈ టీజర్లో 48 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వాళ్ళు టీజ్ చేశారు. సో ఇప్పటివరకు మనకు తెలిసిన ఈ ఒప్పో F11 Pro స్పెక్స్ చూస్తే సో ఇదైతే మీడియాటెక్ P70 ప్రాసెసర్తో వస్తున్నట్లు లీక్స్ అయితే వచ్చాయి. అండ్ దీని యొక్క ప్రైస్ 25,000 ఉండే అవకాశం ఉంది. 128GB బేస్ వేరియంట్ రావచ్చు. అండ్ ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ అయితే ఒకటి 48MP మెయిన్ కెమెరా ఉంటుంది. రిమైనింగ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా ఉండే ఛాన్సెస్ అయితే లేవు. సో 25,000 బడ్జెట్ రేంజ్లో వివో V15 Pro ట్రిపుల్ కెమెరా కంటే ఈ ఒప్పో F11 Proలో డ్యూయల్ కెమెరా ఎలా బెటర్గా పర్ఫామ్ చేస్తుందో మనం రానున్న రోజుల్లో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ S10 సిరీస్ ఫోన్స్ గురించి. సామ్సంగ్ S10 సిరీస్లో మనకి స్పెక్స్ని అయితే GSM అరేనా కంప్లీట్గా లీక్ చేసింది. సో దాదాపు ప్రతి స్పెసిఫికేషన్ అయితే మనకి తెలిసింది. ఒకసారి 90% ఈ స్పెక్సే ఉండొచ్చు. ఒకసారి ఆ స్పెక్స్ని అయితే చూద్దాం. సో మనకి S10e, S10, S10 Plus, S10e లోవర్ వేరియంట్, S10 మిడ్ వేరియంట్, S10 Plus హయ్యర్ వేరియంట్. సో ఈ మూడు ఫోన్స్లో కూడా మనకి ఫస్ట్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే, క్వాడ్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంటుంది. అంటే మనకి డిస్ప్లేలో కెమెరా ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే అంటాం కదా, వాళ్ళు దీన్ని ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అంటున్నారు. సో అంతేకాకుండా మనకి HDR10 సపోర్టెడ్ డిస్ప్లే మనకి ఈ మూడు ఫోన్స్లో కూడా లభిస్తుంది. అండ్ మూడు ఫోన్స్లో కూడా డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ సామ్సంగ్ S10 సిరీస్ ఫోన్స్ అన్నింటిలో కూడా మనకి ఆల్రెడీ తెలిసినట్టు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ లేదా Exynos 9820. సో రీజియన్ బట్టి ఏదో ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 6/128, 8/512GB అయితే ఉంటుంది. సో ఈ మూడిట్లో కూడా సో కేవలం ఓన్లీ S10 Plusలో మాత్రం మనకి హయ్యర్ వేరియంట్ ఉంటుంది. 12 మరియు 1TB స్టోరేజ్తో ఒక వేరియంట్ ఉంటుంది. సో ఇది సెరామిక్ క్రాక్ రెసిస్టెంట్ బ్యాక్తో ఈ 12GB 1TB వేరియంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో రిమైనింగ్ చూస్తే అన్ని ఫోన్స్ కూడా 1UI వస్తాయి, 100 Piతో వస్తాయి, 2.0 ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తాయి. అండ్ ఈ మూడు ఫోన్స్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే S10 Plusలో మనకి 6.3 ఇంచ్, S10లో 6.1 ఇంచ్, S10eలో లోవర్ వేరియంట్ దీంట్లో 5.8 ఇంచ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే S10 Plusలో 4100 mAh, S10లో 3500 mAh, S10eలో 3100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో కెమెరాస్ చూసుకుంటే మనకి S10 Plus ఈ రెండిట్లో కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. S10eలో మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి S10 Plusలో ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. S10 అండ్ S10eలో ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా లభిస్తుంది. అండ్ S10 Plus, S10లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటే S10eలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. సో ఈ మూడు ఫోన్స్లో కూడా మనకి IP68 వాటర్ సర్టిఫికేషన్ లభిస్తుంది, డాల్బీ అట్మాస్ లభిస్తుంది. ప్రైస్ బేస్ వేరియంట్ 50,000 ఆ రేంజ్లో స్టార్ట్ అయ్యి 1 lakh వరకు అయితే ఈ ఫోన్స్ యొక్క ప్రైస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, రానున్న రోజుల్లో మనకి ఇండియన్ ప్రైస్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. స్పెక్స్ అయితే దాదాపుగా ఇవే ఉంటాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామి నుంచి. షామి అయితే ఈరోజు MI హోమ్ సెక్యూరిటీ కెమెరాని అయితే లాంచ్ చేసింది. బేసిక్ హోమ్ సెక్యూరిటీ కెమెరా. సో ఇది 130° లెన్స్తో అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ వాళ్ళ 360° లెన్స్తో ఆల్రెడీ సెక్యూరిటీ కెమెరా అయితే ఉంది. దాని యొక్క ప్రైస్ 2700 వరకు ఉంది. సో ఇప్పుడు ఈ 130° లెన్స్ బేసిక్ హోమ్ సెక్యూరిటీ కెమెరాని వీళ్ళు 2300 అయితే లాంచ్ చేశారు. మనకి ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఇప్పుడైతే 2000కి వస్తుంది. సో mi.comలో మీరు కావాలనుకుంటే ఇప్పుడు 2000కి పర్చేజ్ చేయొచ్చు. తర్వాత 2300 అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రైస్. సో మీరు కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి. సో ఈ కెమెరా ఫుల్ HD వీడియోని 20 frames/secondతో అయితే రికార్డ్ చేయగలదు. అండ్ 64GB వరకు క్లాస్ 10 మెమరీ కార్డ్ని మనం దీంట్లో అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో G7 పవర్ ఇండియాలో లాంచ్ అవ్వలేదు, కానీ మోటో G7 పవర్ ఇండియన్ ప్రైస్ అయితే మనకి లీక్ అయింది. సో ఒక ముంబై రిటైలర్ అయితే తన ట్వీట్లో ప్రైస్ని అయితే మెన్షన్ చేశాడు. దీని యొక్క ప్రైస్ 18,999, అంటే అరౌండ్ 19,000. సో ఇది US ప్రైస్ కంటే ఎక్కువ. సో ఇది బాక్స్ పై ఉన్న ప్రైస్గా తెలుస్తుంది. ఆఫ్లైన్ స్టోర్స్లో అలాగే ఆన్లైన్లో కూడా మనకి ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే 14,500 ఆ రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది లీక్స్ను బట్టి. సో ఒకసారి దీని యొక్క స్పెక్స్ చూస్తే మనకి ఇందులో 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, Type-C పోర్ట్, ఇది మంచి విషయం. అలాగే 15 watts టర్బో పవర్ ఛార్జర్. సో ఇది కూడా ఈ ఫోన్లో మంచి విషయాలు. కాకపోతే స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, HD+ డిస్ప్లే, నియర్లీ 14,000 to 15,000 ప్రైస్ అంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ మనకి 12MP కెమెరా, సింగిల్ కెమెరానే ఉంటుంది. ఫ్రంట్ 8MP కెమెరా. సో అయినప్పటికీ వీళ్ళైతే ఇప్పుడు లీక్ అయిన ప్రైస్ అయితే చాలా ఎక్కువనే అనిపిస్తుంది. సో టర్బో పవర్ ఛార్జర్, Type-C ఇచ్చినా కానీ.
సో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ C1 అయితే ఓపెన్ సేల్కి వచ్చింది. ఇప్పుడు రియల్మీ C1ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేయొచ్చు. సో ప్రైస్ అయితే 232GB వేరియంట్ది 7500 ఉంది, 332GB వేరియంట్ది 8500 ఉంది. స్టిల్ సామ్సంగ్ M10తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఫోన్ రియల్మీ C1 స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 332GB వేరియంట్ అయితే మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 7 లాంచ్ అయిన 3 వీక్స్లోనే చైనాలో 1 మిలియన్ యూనిట్స్ అమ్మినట్లయితే వాళ్ళ CEO తన వీవో అకౌంట్లో పోస్ట్ చేశాడు. సో ఇండియాలో ఇంకా లాంచ్ అయితే కాలేదు. చాలామంది అడుగుతున్నారు ఇండియా లాంచ్ ఎప్పుడని. సో ఇండియాలో అయితే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మై స్మార్ట్ ప్రైస్ ప్రకారం అయితే మార్చ్లో, అది కూడా మార్చ్ 2nd వీక్ అయితే ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఎన్ని మిలియన్ యూనిట్స్ అమ్ముడుపోతాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే లేదా టాపిక్ ఆఫ్ ద డే, దానికి ఏదైనా నేమ్ సజెస్ట్ చేయండి. దాన్ని ఫస్ట్ ఉంచుదామా లేదా వీడియో ఎండింగ్ పెడదామా, దాన్ని కూడా మీరు సజెస్ట్ చేయండి. కొంచెం టెక్ న్యూస్తో పాటు ఏదో ఒక యూజ్ఫుల్ ఇన్ఫో కూడా మీకు డైలీ ఇచ్చినట్లుంటుంది అనేది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. And like, share, subscribe.